చేసేటటువంటి బాధ్యత కేవీపీ ద్వారా చేయించేవాడు. అట్లా సక్సెస్ అయ్యాడు అడ్మినిస్ట్రేరియల్ గా. తను డిఎస్ ఓ పక్కన డిఎస్ పిసిసి చీఫ్ గా ఉన్నా, కేకే చీఫ్ గా ఉన్నా, బిహెచ్ చీఫ్ గా ఉన్నా తలనొప్పులు ఏళ్లతో. కానీ వాళ్ళకు 10 పైసలు పని చేసి పెట్టి 90 పైసల పని ఈయనే చూసుకుంటాడు. కానీ ఆ మాట్లాడే పనికి మనిషిని పెట్టుకున్నాడు. జగన్ అట్లాంటి మనిషిని కూడా పెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్పా, విజయసాయి రెడ్డి కేవీపీ పాత్ర అంటే నథింగ్. జగన్మోహన్ రెడ్డి ఒక కేవీపీని తయారు చేయడానికి ఒప్పుకోవాలి అతను. ఎందుకంటే మీకు కేటీఆర్కి జగన్కి ఒక పోలిక ఉంది. నాకు బాగా గుర్తు, అంటే మనం ఫీల్డ్లోనే తిరిగాము, ఇంటర్వ్యూలు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఒక కీలకమైనటువంటి నాయకుడు ఈ కేసీఆర్ గారి కోటరీలో ఉన్న 2-3 నాయకులు నాతో చెప్పింది. ఇదివరకు కేసీఆర్ పద్ధతి ఎట్లా ఉండేదంటే, కొడుకు కేసీఆర్ని కలవాలన్నా సరే అక్కడున్న జగదీష్ రెడ్డి, తర్వాత పోచారం కదా ఎవరు ఇంకొక 2-3 నాయకులు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి నాన్న కలవాలి ఒకసారి నాదే అని చెప్పేసి. అబ్బాయి వచ్చాడా, వెయిట్ చేస్తున్నాడు, ఒకసారి మాట్లాడు అంటే అప్పుడు రమ్మనమను అనే టైపు. ఈవెన్ ఆయనకి సిరిసిల్ల సీటుకి పోటీ చేస్తానన్నప్పుడు కూడా ఏదో ముచ్చట పడుతున్నాడు కదా పోటీ చేయనీలే అని